హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ విషయం చెప్పే ముందు దానికి ముందు ఏం జరిగింది అనే విషయం ముందు మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని 200 ఏళ్ళు పరిపాలించారు. ఆ విషయం మీకు తెలుసు కదా. భారతీయులందరూ బ్రిటిష్ వారి బానిసలని ఆ మాట ఒప్పుకోకపోతే వారిని చిత్రహింసలు పెట్టేవారు. అప్పుడు వారు పెట్టే చిత్రహింసలు భరించలేక మన భారతీయులు నీ బాంచన్ దొర అనుకుంటూ వారిని కాళ్ళు మొక్కేవారు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. అప్పుడు పుట్టిందే సార్ అనే పదం. మీలో కొంతమందికి ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. సార్ అంటే SIR, స్లేవ్ ఐ రిమైన్. స్లేవ్ ఐ రిమైన్ అంటే నేను సదా మీ బానిసని. అలా పుట్టుకొచ్చిన ఈ సార్ అనే పదాన్ని మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వాడుక భాషలో ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, సార్ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో. ఈ విషయం మీకు నచ్చినట్లయితే తెలియని వారికి చెప్పి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.